డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరియు మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ కింద కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో ఎంతవరకు అందిందో కూడా నాకు తెలుస్తుంది. మరి ముఖ్యంగా గ్రహణం ఎక్కడ ఉన్నది? ఇండియాలో అయితే లేదు, అమెరికాలో ఉన్నది, కెనడాలో ఉన్నది, మెక్సికోలో ఉన్నది, అలానే యూకే లండన్లో కూడా ఉంది, యూరోప్లో కూడా ఉంది, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అన్నీ కూడాను దాదాపుగా అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలే. ఇది ఇండియాలో అయితే లేదు, ఇండియా పరిసర ప్రాంతాల్లో కూడా లేదు. మరి ఏ ఏ నక్షత్రాల్లో జరుగుతోంది గురువుగారు అంటే మృగశిర నక్షత్రంలో జరుగుతోంది. అలానే ఆర్ద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, చిత్రా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము మరియు శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రాలన్నీ కూడాను ఈ యొక్క గ్రహణం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి నక్షత్రాలు. మరి ఈ నక్షత్రాలలో అన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయండి అంటే మృగశిర నక్షత్రంలో మాత్రమే జరుగుతోంది. ఆ యొక్క మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి రాసులలో ఉన్న మిగతా నక్షత్రాలు, అక్కడి నుంచి దాని యొక్క దృష్టి ఉన్నటువంటి పంచమ దృష్టి, అట్లానే సప్తమ దృష్టి, వ్యయ దృష్టి ఉన్నటువంటి నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మరి ఏ సమయంలో జరుగుతోందండి? ముందుగా ఈఎస్టీ, అంటే నేనుండేది షార్లెట్ కాబట్టి ఈఎస్టీ గురించి చెప్తున్నాను. దగ్గరగా 9:24 నుంచి మొదలవుతోంది. మధ్యలో దాదాపుగా మధ్యరాత్రి అర్ధరాత్రి 12 గంటల చిల్లర్లకు ఇది పీక్ వెళ్తోంది. అలానే పొద్దున 3 గంటలకు ఇది పూర్తవుతోంది పూర్తిగా. ఇది మొత్తం కూడా గ్రహణ కాలం. మరి సూతకం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచే మనం భోజనం చేయటం కానీ, లేదా వంట పదార్థాలను వండడం కానీ, తినటం కానీ, తరగడం కానీ ఇలాంటి పనులన్నీ ఆపేయాలి. గర్భిణీ స్త్రీలు ఎప్పుడు వరకు చేయండి అంటే సాయంత్రం 6-5 గంటల లోపలే భోజనం చేసేసి పూర్తి చేసేసి ఉండాలి. ఆ తర్వాత రోజు పొద్దున వరకు కూడా ఏమీ తినకుండా ఉంటే మంచిదన్నమాట. కాబట్టి మరి వృద్ధులు కూడా అలానే చేయవచ్చు. ఉండగలిగినటువంటి వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఉండవచ్చు. జపాదులు చేసేటువంటి వాళ్ళు రాత్రి 9 గంటల నుంచి మొదలుకొని అర్ధరాత్రి వరకు కూడాను 1-2 వరకు కూడా జపం చేయవచ్చు. తర్పణాదులు చేసేటువంటి వాళ్ళు గ్రహణ శాంతులు ఎప్పుడు జరిపించాలి అంటే మరుసటి రోజు తర్వాత స్నానం ఆచరించి శుద్ధైన తర్వాత ఈ యొక్క గ్రహణ శాంతులు జరిపించాలి. మరి ఈఎస్టీ ఒకటే చెప్తే ఎలా అండి, మరి మిగతా ప్రాంతాలకు ఎలా అండి అని అంటే ఈఎస్టీ టైం జోన్లో ఉన్నటువంటి వారందరికీ దాదాపుగా 10-15 నిమిషాలు దాదాపుగా అటు ఇటుగా 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దానికి 1 గంట తగ్గించుకున్నట్లయితే ఈ యొక్క సిఎస్టీ ప్రాంతం, చికాగో ప్రాంతం 8 గంటల ప్రాంతం నుంచి, దానికి ఇంకొక గంట తగ్గించినట్లయితే ఎంఎస్టీ ప్రాంతం 7 గంటల నుంచి 7:23 నుంచి మొదలవుతుంది. ఇంకొక గంట తగ్గిస్తే కాలిఫోర్నియా, లేదు కాలిఫోర్నియా కూడా 7:23 ఎందుకు అంటే సూర్యాస్తమయం అవుతోంది. అప్పుడు సూర్యాస్తమయం కంటే ముందు ఉన్నటువంటి గ్రహణం కనపడదు కదా, కనపడని గ్రహాన్ని పాటించక్కర్లేదన్నమాట వరకు ఉంటుంది. మొత్తం యుఎస్లో ఉన్నటువంటి టైం జోన్లు అన్నీ చెప్పేశాం. దీనికి అటు ఇటుగా ఉన్నా కూడాను మీరు అక్కడవే పాటించవచ్చు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వాటిని రిప్లై చేస్తాను.